పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు చేపట్టిన ఈ ర్యాలీని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు కొనసాగింది. మార్గ మధ్యలో అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి శ్రీనివాస్ వర్మ పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటేలా నిర్వహించిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలు చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. మోడీ గారి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా 10వ తారీఖు అనగా ఈ రోజు నుండి 14వ తారీఖు వరకు పెద్ద ఎత్తున తిరంగా యాత్రలు జరపాలనేటువంటి పిలుపు మేరకు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని నర్సాపురం పార్లమెంటు భీమవరంలో పెద్ద ఎత్తున తిరంగా యాత్రని రాజకీయాలకు అతీతంగా ప్రజలందరితో కలిపి నిర్వహించడం జరిగింది. రేపు 15వ తారీఖున మనం జరుపుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవం ఈ దేశానికి 80వ స్వాతంత్ర దినోత్సవం. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడమే కాదు, ఇటువంటి స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించడం కోసం, సాధించడం కోసం ఆత్మార్పణం చేసినటువంటి సమరయోధులను స్మరించుకోవాలి.